హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మేదాన్స్ వ్లాగ్. ఇవాళ మా మేదాన్స్ బోర్లో పడుతున్నాడు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాడి కోసం చక్కగా బొబ్బట్లు చేస్తుంది. బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. నాకైతే మహా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ అన్ని బాల్స్ చేసేసుకొని శనగపప్పుని చక్కగా బెల్లంతో ఉడకపెట్టేసి కుక్కర్లో వాటిని బాల్స్ లాగా చేసుకొని మంచిగా కోళ్ళతో మంచిగా తాలుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వచ్చి బొబ్బట్లు చేస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాడు వాడు కూడా. ఫైనల్గా వాళ్ళ అమ్మమ్మ వచ్చేసింది, వాని కోసం బొబ్బట్లు చేసేసింది. చూడండి చక్కగా ఒక ప్లేట్లో అన్నీ చేసేసింది. నేను మా మమ్మీ కోసం హెల్ప్ చేసా, ఒక్కతే చేసుకుంటున్నాను. ఒక బాండి పెట్టి దాంట్లో నెయ్యి వేసి చక్కగా బొబ్బట్లని గోల్డ్ రంగులో కాల్చాను. మీకు ఎవరెవరికి ఇష్టం బొబ్బట్లు వాళ్ళు కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఎవరు లైక్ కూడా చేస్తలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా మేదాన్స్ వ్లాగ్స్ని. ఇప్పుడు వాని కోసం డెకరేషన్ చేశాను. నేను ఒక వైట్ పంచ తీసుకొని దాని మీద చక్కగా అరటి ఆకులు వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు, నేను డెకరేషన్ చేశా. అది ఫ్యాన్ వేసాం కాబట్టి అస్సలు ఉండట్లేదు. ఇప్పుడు చక్కగా అరటి ఆకులతో డెకరేషన్ చేస్తున్నాను నేను. చాలా బాగున్నాయి కదా గ్రీనరీగా అరటి ఆకులు. ఎలా ఉందండి నా ప్లాన్? ఫైనల్గా ఇలా డెకరేషన్ చేశా. మిడిల్లో కట్ చేసి పీసులు పెట్టేశా. చక్కగా ఇప్పుడు మేము చేసిన బొబ్బర్లు ఒక్కొక్కటిగా ఒక బౌల్లో పెట్టేసుకొని అవి డెకరేషన్ చేసిన అరటి ఆకుల మీద పెట్టేద్దామని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం. నేను ఫైనల్గా చక్కగా రెడీ అయ్యి బొబ్బట్లను పట్టేసుకున్నా. లెట్స్ స్టార్ట్. డెకరేషన్ కోసం బొబ్బట్లని అరటాకుల పైన పెట్టేసుకుందామా? మా చిన్నోడైతే చాలా గుడ్ బాయ్ అండి, అస్సలు సతాయించాడు వాడు. ఇలా చక్కగా బొబ్బట్లు పెట్టేసుకున్నా నేను. చాలా అంటే చాలా సున్నితంగా వచ్చేసాయండి బొబ్బట్లు. మధ్యలో కొన్ని విరిగిపోయాయి. చక్కగా ఇలా బొబ్బట్లని అరిటాకులలో మొత్తం పెట్టేసా. చూడండి ఎంత బాగున్నాయో అరిటాకులో భోజనాలు చేయాలన్నా కూడా చాలా ఇష్టం మాకు, మంచిగా అనిపిస్తుంది. ఫైనల్గా బొబ్బట్లతోటి డెకరేషన్ చేసేస్తున్నా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అలా చేస్తుంటే. ఫైనల్గా డెకరేషన్ వచ్చేసింది. చక్కగా పెట్టేసుకున్నా. నేను అవి పెట్టేశాక వాడికి వేయకముందుకే ఒక స్టిల్ దిగేసా ఫోటో. ఎలా ఉంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాడిని వేసాం, వాడు పడుకున్నాడు, బౌల్లో పడట్లే, అస్సలు టైంకి బౌల్లో పడేసాడు. అమ్మ అనిపించింది నాకు, వాడు కరెక్ట్ టైంకి బౌల్లో పడిండు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇప్పుడు బౌల్లో పడితే బొబ్బట్లు కదా, సో వాడు మెయిన్ థింగ్ బౌల్లో పడతాడా పడడా. అలా వేయంగానే అసలు వాడు పడుకొని పోతుండు మంచిగా అలా ఫ్యాన్ చూస్తూ. ఇప్పుడు వాని కోసం కొన్ని స్టిల్స్ తీసాం. మంచిగా సపోర్ట్ చేశాడు మాకు. ఇప్పుడు వాళ్ళ డాడీ, నేను, వాడు